నమస్కారం, మీరు చూస్తున్నారు Q99 న్యూస్. నిజం వైపు నిబద్ధతతో. నమస్తే, నేను మీ Q99 శ్రీనివాస్. విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో ముఖ్యంగా పెదరావుపల్లి రెవెన్యూలో కంటికాపల్లి పంచాయతీలో సర్వే నెంబర్ 10/2 మనం ఏదైతే మీకు చెప్పానో భావసాగరం చెరువు క్లియర్గా ఉంది. ఒక పక్క ఇదిగోండి భావసాగరం చెరువు ఆనుకొని ఉన్న దాన్ని పెడితే క్లియర్గా చూడొచ్చు. ఇదిగో ఇదంతా రోడ్డు. దీనిని పూర్తిగా ఈ యొక్క చెరువులో వేసి ఇది ఒకసారి చూపించండి. ఇది జరాయితీ తోట. ఈ తోటలో ఒక్క సెంటు కూడా నష్టపోకుండా ఈ ప్రభుత్వ చెరువును వాడుకొని దీనికి ఆనుకొని ఉన్నటువంటి ఇంకో తోటలు చూడండి. రోడ్డు చూపించండి ఒకసారి. ఓకే, ఈ రోడ్డుని తన జరాయితీకి వాడుకొని అలాగే దీనిని అమ్మేసే ప్రయత్నం కూడా జరిగింది. అమ్మేశారు కూడా. తర్వాత దీనికి మళ్ళీ ఆనుకున్నటువంటి ఇంకో సైట్ని లేఅవుట్ని ఏర్పాటు చేసుకొని దానికి దీన్ని తోవగా చూపించి ఒక సైడ్ చూపించండి. దీన్ని కూడా క్లియర్గా చూడండి. ఏదైతే ఆ తాడిపెండి ఉందో ఆ తాడిపెండి నుండి ఆ వడ్డీ కొండ నుండి డైరెక్ట్గా ఈ భావసారంలోకి వచ్చేటటువంటి అది జలాధారాన్ని పూర్తిగా అడ్డివేసి ఈ యొక్క తోటకు రోడ్డుగా వేసుకొని ఇలాంటి ప్రభుత్వ భూములను తన సొంత నైజానికి సొంతగా వాడుకొని ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నటువంటి ఇలాంటి కబ్జాదారులు భూ కామాంధులపై ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థ ఇలాంటి ల్యాండ్ని ముఖ్యంగా భూ కబ్జాదారులు అదే ల్యాండ్ గ్యాబరింగ్ అయితే వీళ్ళ మీద కేసులు పెట్టి ఒక ముఖ్యంగా ఇంకో విషయం అయితే నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను. వీరు ఒక ఎంపీటీసీ అంటే ప్రభుత్వంగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి ఈ విధమైనటువంటి దుర్మార్గాలకు ఈ విధమైనటువంటి అన్యాయాలకు ఒక చెరువుని కబ్జా చేసి రోడ్లు వేస్తుంటే రెవెన్యూ వ్యవస్థ నిద్రపోతుందా లేకపోతే ఏం చేస్తుంది? ముఖ్యంగా కొత్త వరుసలో రెవెన్యూ వ్యవస్థ ఉందా అన్న అనుమానాలు అయితే ఇలాంటి వాటి బట్టి చూస్తే వ్యక్తమవుతుంది. దయచేసి రెవెన్యూ వ్యవస్థ ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటే ఇంకొకరు ఇలాగ ప్రభుత్వ భూములను ఆక్రమించే ప్రయత్నం చేయడానికి భయపడతారు. దయచేసి రెవెన్యూ వ్యవస్థ ఇలాంటి వారిపై మేలుకొని కఠినమైన ముఖ్యంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మీడియా ముఖ్యంగా కోరుకుంటున్నాను. వావ్ టు స్టూడియో, నేను మీ శ్రీనివాస్.